హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను ఈరోజు మంచి సమ్మర్ డ్రింక్స్ ఒక రెండింటితో వచ్చేసానండి మీ ముందుకు. నేను ఒకటి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, అలాగే ఓరియో మిల్క్ షేక్ అనమాట అండి. వీటిని ఇంట్లోనే మనం ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నోటిఫికేషన్ బిల్ని ఆల్ అని పెట్టుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ వై మోల్డ్ తెలుగు. నేను ఈరోజు ముందుగా మీకు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు చేసి చూపించబోతున్నానండి. ఇది పిల్లలకైనా సరే రెగ్యులర్గా ఇస్తున్నట్టయితే చాలా బలంగా ఉంటారండి పిల్లలు అనేది. ముందుగా నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ని తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చండి. నేను 4 గ్లాసుల మిల్క్ షేక్ కోసం నేను ఒక్కొక్క గ్లాస్కి 5 చొప్పున బాదాంని, 5 చొప్పున జీడిపప్పుని నానబెట్టుకుంటున్నానండి. మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరైతే ఈ క్వాంటిటీని తీసుకోండి. కొన్ని కిస్మిస్లు వేసుకుంటున్నానండి. ఇది మీ ఇష్టం, ఎన్ని వేసుకోవాలన్నా పర్వాలేదు. వాటిని అయితే మాత్రం లెక్క ప్రకారం వేసుకోండి. జీడిపప్పుని, బాదాంని ఇలాగ ఒక 2 టైమ్స్ బాగా కడుక్కుని నీళ్ళు పోసి 1 గంట పాటు వీటిని నానబెట్టుకోండి. పిల్లలకి హార్లిక్స్లు, బూస్ట్లు బదులు ఇలా మనం కనుక చేసిస్తేనండి పిల్లలు కూడా బలంగా ఉంటారనమాట. ఫుడ్ అది సరిగ్గా తీసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు సరిగ్గా ఫుడ్ తినరు కదా, వాళ్ళకి మనకి పాలల్లో హార్లిక్స్లు, బూస్ట్లు బదులు ఇలాగా చేసిస్తే వాళ్ళు కూడా చాలా బలంగా ఉంటారండి. 1 గంట పాటు నానాక వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కాచి చల్లార్చుకున్న పాలన్నమాట. ముందు ఒకసారి ఒక రౌండ్ తిప్పాక కొంచెం గ్రైండ్ చేసుకుని అప్పుడు పాలని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా అనుకుని చక్కగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ హాట్ సమ్మర్లో చల్లగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. నేను 1 కప్పు పంచదార తీసుకున్నానండి, అంటే 8 స్పూన్ల పంచదార తీసుకున్నాను. మీరు తినే తీపిని బట్టి మీరు వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోండి బాగా. ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మీ దగ్గర మిక్సీ జ్యూస్ జార్ ఉంటే అందులో వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. నా దగ్గర అది పాడైంది, అందుకని నేను దీంట్లోనే చేస్తున్నా. ఒక 3 ఐస్ క్యూబ్స్ని అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కూడా ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా చల్లగా ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసేసుకోవటమే. మీరు తినే తీపిని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ముందు ఆ మిల్క్ షేక్ తీసి తర్వాత పాలను పోస్తున్నానండి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్తోనే చేసాం కాబట్టి నేను జస్ట్ గార్నిషింగ్ కోసం వేస్తున్నానండి. అలాగే రోజ్ సిరప్ని కొంచెం గార్నిషింగ్ కోసం వేస్తున్నా, ఉంటే వేసుకోవచ్చు, లేకున్నా ఇది అలానే తాగేసినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మిల్క్ షేక్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలియజేయండి నాకు కూడా. ఇదిగోండి టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఓరియో మిల్క్ షేక్ కోసం నేను ఇలా 2 ఓరియో ప్యాకెట్లు, ఒక పాల ప్యాకెట్, ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ టోనెడ్ మిల్కే తీసుకున్నానండి. ఇలా ప్యాకెట్స్ ఓపెన్ చేసుకుని ఇలా బిస్కెట్స్ని చిన్న ముక్కలుగా విరుచుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా విరుచుకుని వేసేసుకుని పౌడర్ చేసుకోవడం, మిక్సీ పట్టుకోవాలి మనం. ఒకసారి గ్రైండ్ చేస్తే ఇలా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల ఓరియో మిల్క్ షేక్ చేస్తున్నానండి. అందుకని నేను 2 చిన్న ప్యాకెట్ల ఓరియో బిస్కెట్స్ తీసుకున్నా. అలాగే ఒక 2 స్కూప్ల ఐస్ క్రీమ్ అయితే వెనిలా ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను నేను. మీ ఇష్టం, మీ ఫ్లేవర్
ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులోకి వెన్నెలా కానీ చాక్లెట్ కానీ బాగుంటుందండి. వేరే ఫ్లేవర్ అంటే మళ్ళీ మిక్స్ అయ్యి బాగోదు అంత టేస్ట్. ఇలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుంటుంది, అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం పాలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. ఇలా బాగా బ్లెండ్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూసుకుని కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇంకొక 2 స్కూప్ల ఐస్ క్రీమ్ని అయితే నేను యాడ్ చేస్తాను. ముందు ఒక 2 స్కూప్లు యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం పాలను వేసి అలాగే ఐస్ క్రీమ్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకుని నేను ఇంకా బ్లెండ్ చేసుకుంటానండి. ఇలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుని నేను ఇంకా ఇక్కడ ఇందులో ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఐస్ క్రీమ్ అలాగే బిస్కెట్స్లో క్రీమ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీకు ఒకవేళ స్వీట్ ఇష్టం, ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే కనుక మీరు కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లగా ఓరియో మిల్క్ షేక్ రెడీ అనమాట అండి. ఇలా ఐస్ క్యూబ్స్ని వేసుకుని ఐస్ క్రీమ్ని వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి దీని టేస్ట్ అయితే కూడా. అస్తమానం బయటికి వెళ్ళి తాగిపించే కన్నా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసి పెట్టుకోవచ్చు వీటిని. చాలా బాగుంటుంది కూడా. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. నేను పైన కొంచెం ఐస్ క్రీమ్ని వేసుకుని అలాగే చాక్లెట్ చిప్స్తో సర్వ్ చేసుకుంటున్నా. చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అండి. నేను మరిన్ని మంచి వీడియోస్ని చేయటానికి ట్రై చేస్తానండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.